ఓ ఏంటిది నీ ప్రాజెక్ట్ రిపోర్టా? కాదు, నా సర్టిఫికెట్స్. ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నట్టు? నా దగ్గర అవే ఉన్నాయి సార్. ఇదేంటయ్యా 10th పాస్ అవడానికి 6 ఏళ్ళు పెట్టింది? అన్నీ ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక్కో సబ్జెక్ట్ రాయడం బెటర్ అనిపించింది. ఓహో, అరే మళ్ళీ ఇంటర్ 2 years లో పాస్ అయ్యో? ఏంటోనండి అలా కుదిరేసింది. మళ్ళీ డిగ్రీ 5 ఏళ్ళు. అంటే డిగ్రీ కదండి, అప్పుడే ఓహో తెలిసింది, సర్కిల్ పెరిగింది, చదువు దొబ్బింది. సరే విషయం ఏంటి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకుని గుండు కొట్టించుకుంటా. నీకు ఉద్యోగం ఇస్తే నేను గుండు కొట్టించుకోవాలి. కంప్యూటర్ గురించి నీకేం తెలుసు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. అందరూ పడుకున్నాక మీటర్ నొక్కి మిషన్ ఆన్ చేస్తే దేశీ పాపా, హాట్ గర్ల్స్, దూద్ వాలా, ఇండియన్ మసాలా, వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. నాకు ఇప్పుడే తెలిసింది నీకేమీ తెలియదని. అలా అనకండి సార్, మీ ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుంటాను. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఇచ్చేదే ట్రైనింగ్. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? నో ప్రాబ్లం. ఒక్కసారి మీరు ఉద్యోగం చూడండి, 6 నెలల తర్వాత మీరు మీ సీట్లో ఉంటారు, నేను ఉంటాను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను